నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండల కేంద్రంలో రజక సంఘ భవన నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామ పంచాయతీ అధికారులు రజకులను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరణ చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విడిసి సభ్యులను రిమాండ్కు పంపారు. విడిసి సభ్యులు కావాలనే రజక కులస్తులపై కక్షగట్టి గ్రామ పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెచ్చి సంఘ భవనం నిర్మాణంను ఆపివేయించారని ఆరోపిస్తున్నారు. ఇతర కుల సంఘ భవనాలకు లేని అనుమతులు రజక కుల సంఘంకు ఎందుకు ఆంక్షలు? రజక భవన నిర్మాణంకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రజకులు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన రజక కులస్తులకు చెందిన సంఘ భవనాన్ని నిర్మిస్తుండగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కొంత స్థలాన్ని గ్రామానికి ఇవ్వాలని, లేదంటే కుల సంఘ భవన నిర్మాణాన్ని అడ్డుకుంటామని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రజక కులస్తులు ఆరోపించారు. సంఘ భవనం నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేయడం సరైనది కాదన్నారు. గ్రామ పంచాయతీ అనుమతులు లేదని నిర్మాణాన్ని ఆపివేయాలని గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన పంచాయతీ పాలకవర్గం ఇప్పుడు ఎందుకు భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని రజక కులస్తులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తమ సమస్యపై పరిష్కారం చూపాలని రజక కులస్తులు కోరుతున్నారు. మాది జక్రంపల్లి మండల్ జక్రంపల్లి గ్రామంలో రజకులం. మా 913 సర్వే నంబర్ల జాగా 63లో ఇచ్చిన 12 మంది పట్టాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పట్టుకొని మేము పోరాడుతున్నాం. దాన్ని భవనం నిర్మించుకోవడం జరుగుతుంది. దాన్ని మధ్యలో ఆపేసిండ్రు. సెక్రటరీగా అడిగిన పర్మిషన్ లేదని చెప్పేసి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినాం. పర్మిషన్ లెటర్ ఇచ్చినాక మళ్ళీ ఇవ్వలే అని చెప్పేసి చేసి మా భవనం ఆపించారు. మా భవనం వెంటనే పునర్నిర్మితం చేయాలని గ్రామస్తులని కోరుతున్నాం. జక్రన్పల్లి రజక వాస్తవ్యులము. మాది ఏమి విశేషం ఏమనగా, మాకు 50 సంవత్సరాల క్రితం మా నాన్నల పేరట గవర్నమెంట్ భూమి కేటాయించడం జరిగింది 913 సర్వే నెంబర్లు. దాని నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా కబ్జాలను ఉంటూ డెవలప్ చేసుకుంటూ కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఈ మధ్యనే 10వ నెలల గ్రామ పంచాయతీలో అప్లికేషన్ బిల్డింగ్ కొరకు నిర్మాణం కొరకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నప్పుడు ఈవో గారు, సర్పంచ్ గారు ఈ సంఘాలకు కుల సంఘాలకు ఎలాంటి పర్మిషన్లు లేవు, కట్టుకోవచ్చు అని చెప్పి వచ్చి సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ వచ్చి 10వ నెలల 11వ తారీఖు నాడు భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ నుంచి కొద్ది రోజులు 2 నెలలు కరెక్ట్గా పని జరిగింది. జరిగినాక ఒక నెల రోజుల నుంచి వాళ్ళు మీకు పర్మిషన్ లేదు అని ఎక్కడి నుంచి ఓళ్ళ ఒత్తిడితోటో మాకు భయభ్రాంతులు చేస్తూ మా కన్స్ట్రక్షన్ని ఆపేయడం జరిగింది. దానిని మీరు గమనించగలరని మా యొక్క మనవి. ఎందుకంటే మాకు ఒక వ్యక్తిగా ఛానల్ ద్వారా బెదిరించడం జరిగింది. ఆయన గురించి మాకు కొంచెం భయభ్రాంతులకు గురవుతున్న మా రజక కుటుంబాలందరికీ కొంచెం ప్రాణ భయం ఉన్నదని మనవి చేస్తున్నాము. ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. అప్పుడు అవి చూసి పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అవి చెల్లయ్యని చెప్పుడు అది సరైన నిర్ణయం కాదు. దాన్ని మీరు అందరూ గమనించగలరని ప్రభుత్వాధికారులే చెప్తూరు కట్టుకోవచ్చని. కుల సంఘాలకు ఎక్కడ కానీ పర్మిషన్ ఉండదు, కట్టుకోవచ్చు. దాన్ని గవర్నమెంట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో కుల సంఘాలకు పర్మిషన్లు లేకుండానే కట్టుకోవచ్చని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని ఆఫీసర్ గారు చెప్పారు. అందుకొరకు గమనించి మాకు తగిన న్యాయం వెలగరాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము, అధికారులను కోరుచున్నాము. జై రజక. ఈరోజు జక్రంపల్లి గ్రామంలో మా రజక కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకోసమంటే మాకు గతంలో ఇక్కడ మా రజక భవనానికి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దీన్ని ఆపడం జరిగింది. ఇది ప్రజాప్రతినిధులకు మరి ఎక్కడికైనా ఒత్తిడి చేస్తుండ్రా ఈ యొక్క ఆఫీసర్లకు, అదేవిధంగా సర్పంచ్పై ఒత్తిడి తీసుకొచ్చిందని తెలుస్తుంది. దయచేసి మీ వీడీసీ గారికి నేను ఒకటే చెప్తున్నా, పెద్దన్నలు అందరూ
గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీడీసీ సభ్యుడికి ఒకటే చెప్తున్నా. ఎందుకోసం అంటే మాపై దౌర్జన్యం చేస్తే చాలా ఇబ్బంది అన్న. ఎందుకోసం అంటే మేము మీ తల్లిదండ్రులకు మీ తాత ముత్తాతలకు సేవ చేసినటువంటి జాతి ఈ రజక జాతి. ఇలా మమ్మల్ని అంచాలని చూడకండి. ఎందుకోసం అంటే తర్వాత మమ్మల్ని అణచివేస్తే చాలా పరిణామం వేరుంటుందన్న. ఎందుకోసం అంటే ఒకటే చెప్తున్నామన్నా, దయచేసి ఇప్పటిదాకా మీరందరూ మాకు సోదర భావంతో ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినారు. ఇప్పుడు ఏదో చిన్న రజక భవనం నిర్మించుకుంటే మీరు ఇట్లా చేయడం చాలా తప్పన్నా. దయచేసి